ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్లో ఏజ్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అనేది తెలుగులో వివరంగా తెలుసుకుందాము. దీని గురించి నేను ఒక టేబుల్ ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. దీంట్లో డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ డేటు, ఇయర్స్, మంత్స్, డేస్ టైప్ చేసి ఒక టేబుల్ తయారు చేశాను. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మనం ఫార్మెట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ నెల, దాని తర్వాత డేసు, తర్వాత సంవత్సరాలు ఆ ఫార్మెట్లో ఉండాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. సపోజ్ నా డేట్ చూసుకుంటున్నాను. నా డేటు జూన్ నెల 28వ తేదీ 1971 నా పుట్టినరోజు. సేమ్ అదేవిధంగా ఈరోజు డేటు 2వ నెల 5వ తారీఖు 2025 ఈరోజు డేటు. ఇప్పుడు మనము ఇయర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఎంఎస్ ఎక్సెల్లో తెలుసుకుందాం. ఫంక్షన్ ద్వారా తెలుసుకుందాం. ఈక్వల్ టు డేటెడ్ ఫంక్షన్ వాడాలి. డేటెడ్ ఓపెన్ బ్రాకెట్, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సెల్ సెలెక్ట్ చేసుకోవాలి, కామా, దాని తర్వాత ఈరోజు డేట్ ఉన్న సెల్ సెలెక్ట్ చేసుకోవాలి, కామా, దాని తర్వాత డబల్ కొటేషన్స్లో ఇయర్స్కి వై ఇవ్వాలి, డబుల్ కొటేషన్స్ బంద్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి. అది 53 ఇయర్స్, 53 సంవత్సరాలు నా వయసు వచ్చింది ఇప్పుడు. సేమ్ అదేవిధంగా నెలలు ఎన్ని నెలలు తెలుసుకుందాం. టోటల్ మంత్స్ ఎన్ని ఉన్నాయో అది తెలుసుకుందాం. సేమ్ ఫంక్షను ఓపెన్ బ్రాకెట్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఈరోజు డేట్ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. డబుల్ కొటేషన్స్లో మనకి నెలలు కావాలి కాబట్టి ఎం ఇచ్చాను డబుల్ కొటేషన్లో, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. 643 నెలలు టోటల్. సేమ్ అదేవిధంగా రోజులు ఎన్ని రోజులు అది కూడా తెలుసుకున్నాం. ఓపెన్ బ్రాకెట్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సెల్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా, ఈరోజు డేట్ ఉన్న సెల్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా, డబల్ కొటేషన్స్లో డేస్కి డి ఇవ్వాలి, కొటేషన్ ఎంటర్. 19,581 రోజు. సంవత్సరాల్లో చూసుకుంటే 53 సంవత్సరాలు, నెలల్లో చూసుకుంటే 643 నెలలు, డేస్లో చూసుకుంటే 1981. మనకి ఇప్పుడు నెలలు కాకుండా 53 సంవత్సరాల తర్వాత ఎన్ని నెలలు అది తెలుసుకోవాలి. ఇక్కడ మనం డబుల్ కొటేషన్స్లో ఎం ఇచ్చాం కాబట్టి దీనికి వై ఇవ్వాలి. వై ప్లస్ ఎం ఇచ్చామంటే నెలల తర్వాత సంవత్సరాల తర్వాత ఎన్ని నెలలు అనేది వస్తుంది. ఎంటర్. 53 సంవత్సరాల తర్వాత 7 నెలలు. అదేవిధంగా దీనికి కూడాను మనము 53 సంవత్సరాల 7 నెలల తర్వాత ఎన్ని రోజులు మిగిలినాయి అది తెలుసుకోవాలి. అంటే నెలల తర్వాత రోజులు అంటే ఎం ఇవ్వాలి, ఎం, ఎంటర్. అది 53 సంవత్సరాల 7 నెలల 8 రోజులు మొత్తం. దీన్నే వర్డ్స్లో ఏ విధంగా రాయాలనేది చూసుకుందాం. ఈక్వల్ టు ఇయర్స్ ఉన్న సెల్ సెలెక్ట్ చేశాను, అండ్ కామా, డబల్ కొటేషన్స్లో ఇయర్స్, ఈఏఆర్ఎస్, డబల్ కొటేషన్స్ క్లోజ్, కామా, అండ్ ఇప్పుడు నెలలు కావాలి. నెలలు ఉన్న సెల్ని సెలెక్ట్ చేస్తున్నాను, అండ్ కామా, డబుల్ కొటేషన్స్ మంత్స్ ఇవ్వాలి, MONTHS మంత్స్, కామా, అండ్ డేస్ ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ కామా, డబుల్ కొటేషన్స్లో డేస్, DAYS, డేస్, డబుల్ కొటేషన్స్ క్లోజ్, ఎంటర్.
53 సంవత్సరాల 7 నెలల 8 రోజులు వర్డ్స్లో వచ్చింది. సేమ్ అదేవిధంగా ఏజ్ క్యాలిక్యులేషన్ తెలుసుకున్నాము ఎంఎస్ ఎక్సెల్లో. ఇదే విధంగా ఎక్స్పీరియన్స్ కూడా ఇదే విధంగా చేయొచ్చు. ఏదన్నా ఎక్స్పీరియన్స్ దేని గురించి అయినా కనుక్కోవాలన్నా సేమ్ ఇదే విధంగా ఇదే ఫార్మేట్లో ఎక్స్పీరియన్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.